హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చిమిరపకాయల చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో పచ్చిమిర్చి చట్నీ చేసుకుంటామో అన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలను కూడా వేసుకొని కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీకైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు గుత్తితో రుబ్బుకుంటున్నాను మెత్తగా. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.